హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. మార్చి 25 మంగళవారం 2025 రాశి ఫలాలు ఒకసారి చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశి ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే, ఇతరులతో పంచుకోవడం వల్ల మీ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. మీరు ఇంతగా పూర్వకంగా ఏదైనా పెట్టుబడి పెట్టి ఉండింటే ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. మీ కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు. వారితో మాట్లాడటం మంచిది. వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తుంది. పని పరంగా ఈరోజు మీరు చాలా హ్యాపీగా గడిచిపోతుంది. ఈరోజు మీరు సమయాన్ని మొత్తం అనవసర అలాగే ముఖ్యం కాని పనుల కోసం సమయాన్ని అయితే వేస్ట్ చేసే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్ఠను ఈరోజు మీరు చవి చూస్తారు. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు వెండి కానీ తెలుపు రంగు కానీ వేసుకుంటే మంచిది. సో మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబంలో ఆనందం కోసం నుదిటి పైన కుంకుమను పెట్టుకోండి, అంత మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు అద్భుతంగా ఉంటారు. కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే, విచారాన్ని తరిమేయండి. సో ఎక్కువగా బాధపడకండి, అది మిమ్మల్ని ఎక్కువగా అభివృద్ధి కానికుండా చేస్తుంది. అలంకారాలు, నగలపైన పొదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాన్ని ఇస్తుంది. ఎవరైనా కూడా ఈరోజు మీకు ఆనందాలను ఇచ్చే వాళ్ళే అవుతారు తప్ప మిమ్మల్ని బాధ పెట్టరు. మీ ప్రేమ జీవితం, వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం అనేది ఈరోజు వచ్చే అవకాశం ఉంటుంది. తగిన పరిజ్ఞానంతో ఉండండి. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ జీవిత భాగస్వామి సమక్షంలోనే ఈరోజు మీరు అద్భుతంగా గడుస్తుంది. తను మీ బెస్ట్ అని మీకు అనిపిస్తుంది. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఆరెంజ్ కానీ బంగారం కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, ఆకుపచ్చ రంగు దుస్తులని ఈరోజు ధరించండి, అంత మంచి జరుగుతుంది. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే, మీ కొరకు తీర్పును చెప్పేటప్పుడు ఇతరుల భావాల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏ తప్పు నిర్ణయమైనా మీరు చేయబడకపోతే దానికి వ్యతిరేకంగా మాత్రమే కాదు, మానసిక టెన్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు, మీకేదైనా త్వరితగతిని ఏదైనా జరగాలి అనేది ఈరోజు అనిపిస్తుంది. ఇలాంటప్పుడు మీరు ఎక్కువగా టెన్షన్ పడకుండా దానికి సంబంధించి ఎలాంటి పరిష్కారం చేయాలనేది ఆలోచించుకోండి. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈరోజు కొత్త భాగస్వామి ప్రమాణానికి సంబంధించి కొన్ని ప్రామిసెస్ అడుగుతారు. ఇలా చేయడం వల్ల మీ ప్రతిష్టకి భంగం కలిగే అవకాశం ఉంటుంది. సో వాటిని కూడా ఎదుర్కోండి. మంచి ఆహారం, చక్కని రొమాంటిక్ క్షణాలన్నింటినీ ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, ఈరోజు ఏదైనా కూడా పారిస్ ప్లాస్టిక్ ఏదైనా వాడుతూ ఉంటే ఆ తయారు చేసిన వస్తువులను, విగ్రహాలను ఆసక్తిని కలిగించడం వల్ల మీకు వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో, అంటే పారిస్ ప్లాస్టర్స్తో చేసిన కొన్ని వస్తువులు ఉంటాయి, వాటిని ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది. సో ఈరోజు మీకు ఆరోగ్యం అస్సలు బాగాలేదు కాబట్టి నేను చెప్పిన పరిహారం చేయండి. సంపద అలాగే ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. కుటుంబం గురించి మాత్రం కొంచెం ఆలోచించండి. ఇక మిథున రాశి విషయానికి వస్తే, మీ బుర్రలోకి సానుకూలమైన ఆలోచనలు అనేది అస్సలు రానివ్వకండి. డబ్బు విలువ మీకు తెలియదు, కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు. మీ అవసరాలకు కావలసిన మొత్తం మీకు మీ చేతికి అందుతుంది. ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. సాయంత్రం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. సో ఇలా చేయడం వల్ల మీకు రొమాంటిక్ చేయడానికి ప్రయత్నించడానికి మంచిగా అవకాశం ఉంటుంది. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు ఆఫీసుల్లో ఈరోజు ఉత్సాహంగానే పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు. మీ యొక్క వ్యక్తిపరంగా అలాగే వ్యక్తిత్వంగా ఎక్కువ మందిని ఈరోజు కలుసుకుంటారు. మీరు మీ కొరకు సమయాన్ని పొందలేకపోవడం వల్ల నిరాశకు గురవుతారు. కానీ ఈరోజు మీకు కావలసినంత సమయం దొరుకుతుంది. చాలా కాలంగా మీరు గనుక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరెంతో ఆనందంగా గడుపుతారనేది గుర్తుంచుకోండి. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నలుపు కానీ నీలం రంగు కానీ
వేసుకుంటే మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, యువతులకి అలాగే ఉన్నతమైన స్త్రీలని గౌరవించడం అనేది నేర్చుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక జీవితం బాగా మెరుగుపడుతుంది. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక సింహరాశి విషయానికి వస్తే ఆధ్యాత్మిక సహాయం తీసుకోవడానికి మీకు ఇది హై టైం అనే చెప్పాలి. ఎందుకంటే మీ మానసిక ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. ధ్యానం, యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకు వచ్చేలాగా అనిపిస్తాయి. సో శ్రీమతి మీ గురించి జాగ్రత్త తీసుకుంటారు. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా. దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. ప్రేమ హద్దులకు అతీతం, దానికి పరిమితులు లేవు. వీటిని మీరు గతంలోనూ విని ఉండొచ్చు, కానీ వాటిని ఈరోజు మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. రోజులు మరింత మంచిగా ఉండటానికి మీరు మీ కొరకు బిజీ సమయంలో సమయాన్ని కేటాయించుకొని బయటకు వెళ్ళటం నేర్చుకోండి. మీ జీవిత భాగస్వామి మైమరపించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా ఉంటుంది. దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. మీకు అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ కానీ బంగారం రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆహారాన్ని అవసరమయ్యే లేదా శారీరకంగా సవాలు చేయడానికి వ్యక్తులతో పంచుకోవడం అనేది ఆరోగ్య పరిస్థితులను పంచుతుంది. అంటే మీరు ఆహారాన్ని ఇతరులతో కలిసి పంచుకొని తినండి, మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. సో మీరు ఈరోజు నేను చెప్పిన పరిహారం మాత్రం చేయండి. ఇక కన్యరాశి విషయానికి వస్తే ఇతరులకు చెడు చేయాలన్న ఆలోచనను రానిస్తే మీకే మానసిక ఆందోళన కలుగుతుంది. ఈ రకమైన ఆలోచనలు జీవితాన్ని వృధా చేస్తాయి, పైగా మీ సామర్థ్యాన్ని కూడా నాశనం చేస్తాయి. కనుక వీటిని మానేసేయండి. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి కొత్త ఆలోచనలను వాడండి. మీకున్న చార్మ్లతోనూ తెలివితేటలతోనూ జనాలను మీకు కావలసిన వర్గాన్ని పొందగలుగుతారు. ప్రతిరోజు ప్రేమలో పడటం అనే స్వభావాన్ని మార్చుకోండి. ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అనేది అవసరం. ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలు చేయడంలో విఫలం చెందుతారు. మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులెవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తే గనుక తన నుంచి నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నలుపు కానీ నీలం కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే ఉదయాన్నే 15 నుంచి 20 నిమిషాల పాటు సూర్యకాంతిలో ఉండండి. అబ్బాయిలైతే స్నానం చేయండి, అమ్మాయిలైతే బట్టల మీదే సూర్యకాంతిలో స్నానం చేసి ఇంట్లో వచ్చి డ్రెస్ మార్చుకోండి. సో ఇలా చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈరోజు మీకు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం, ఉద్యోగం పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ పనులకి, బకాయిలకు, ఎట్టకేలకి ఈరోజు మీ చేతికి వస్తాయి. పిల్లలకు చదువుల పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల బడిలో అక్కడ బడిలో ఏదైనా కూడా వాళ్ళు మాటబడి కొంతవరకు నిరాశకు గురయ్యే అవకాశం ఉంటుంది. పవిత్రమైన, స్వచ్ఛమైన ప్రేమను అనుభవంలోకి తెచ్చుకోండి. పోటీ పరీక్షలకు వెళ్ళేవారు ప్రశాంతంగా ఉండాలి. పరీక్ష మిమ్మల్ని బాగా రాసేలాగా చేస్తుంది. టెన్షన్ అస్సలు పడకండి. మీ పరిశ్రమ, కష్టం రాణింపుకొస్తాయి. మీకు గల జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది. రిచ్ డివిడెంట్లను తెస్తుంది. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఒక అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు వెండి కానీ తెలుపు రంగు కానీ వేసుకుంటే మంచిది. సో మీరు చేయాల్సిన పరిహారం, ఓం బ్రం భ్రౌ భ్రౌ సహ రాహౌ నమః అనే ఈ మంత్రాన్ని 11 సార్లు పఠించండి. కుటుంబ జీవితం అనేది బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఓం బ్రం భ్రౌం భౌ సహ రాహౌ నమః ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈరోజు మీకు సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే తీవ్ర కోపం, వివాదాలకి
తగువులకి దారితీస్తుంది. విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి కొంత ధన నష్టం సంభవిస్తుంది. కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. యువతులను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. ప్రేమ యొక్క ఉదారతను ఈరోజు అనుభవించడానికి మీకు మంచిగా దొరుకుతారు. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి, మంచి లాభాలను కూడా తెస్తాయి. మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగజైన్ని కానీ చదువుతూ కాలం గడుపుతారు. ఈరోజు మీ జీవితంలోని అత్యంత క్లిష్టమైన విషయంలో మీ జీవిత భాగస్వామి మీకు ఎంతగానో సహాయపడతారు. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు కానీ బూడిద రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆహారాన్ని అవసరమయ్యే లేదంటే శారీరకంగా సవాళ్ళు ఎదుర్కొంటున్న ఎవరికైనా పేదవాళ్ళకి లేదా బిచ్చగాళ్ళకి అన్నాన్ని ఆహారాన్ని ఈరోజు వాళ్లకు దానం చేయండి. ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. ఈరోజు కుటుంబం, ఉద్యోగం చాలా బాగుంటుంది. ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ మూడ్ను చక్కబరచడానికి ఒక ప్రకాశవంతమైన, అందమైన వెలుగుల చిత్రాన్ని మీ మనసులో ఊహించుకొని ఇంజెక్ట్ చేసుకోండి. మీరు పర్యావరణానికి సంబంధించి ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్తే తప్పక లబ్ధిని పొందుతారు. మీకు వెంటనే అవసరం లేని వాటిపైన ఖర్చు చేయడం వల్ల మీ శ్రీమతి అప్సెట్ అవుతారు. ఉత్తర ప్రత్యర్థురాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జీవితంలో బాగా స్థిరపడిన వారు, మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితో కలిసి ఉండండి. అవసరమైన పనుల వలన ఈరోజు మీ సమయం అనేది అనవసరంగా దాన్ని వృధా చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్ అని అనిపిస్తుంది. ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. మీకు అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ కానీ బంగారం రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, కాలానుగుణంగా మృదువైన కుటుంబ జీవితం కోసం అన్నతమ్ములకు ఎరుపు రంగు దుస్తులని, అదే బహుమతుల్ని ఇవ్వండి. మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక మకర రాశి విషయానికి వస్తే ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. ఇంతకు ముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి. మీ మనసు నుండి సమస్యలన్నింటినీ పారద్రోలండి. ఇంటిలోనూ స్నేహితులతోనూ మీ పొజిషన్ను పెంచే పనిలో ధ్యాస పెట్టండి. మీరు మీ గ్రూపులో తిరుగుతూ ఉండగా ఒక ప్రత్యేక వ్యక్తి కన్ను మీ పైన పడుతుంది. చిన్నపాటి అవరోధాలతో ఈరోజు ఘనమైనదిగా అనిపిస్తుంది. అలాగే మంచి దొరకని సహ ఉద్యోగుల మూడ్ని కూడా కోరుకున్నది దొరకని వారిని గమనించండి. ఈరోజు మీ ఎజెండాలో ప్రయాణం, వినోదం, సోషలైజింగ్ అనేవి ఉంటాయి. మీ బెటర్ హాఫ్కు మీరంటే ఎంత ఇష్టమో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది. మీకు అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ కానీ బంగారం రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, ఎల్లప్పుడూ శుక్ర గ్రహాన్ని ఆకట్టుకోవడానికి చక్కగా ఇస్త్రీ చేసిన బట్టల్ని ధరించండి. ఇలా చేయడం వల్ల మీ ఉద్యోగ జీవితంలో ఆర్థికంగా డబ్బుకు ఏ లోటు లేకుండా శుక్ర గ్రహం అనేది మీకు అనుగ్రహిస్తుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది. సో ఉద్యోగంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈరోజు మతపరమైన ఆధ్యాత్మికత విషయాలకు కూడా కేటాయించగలుగుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేయాలి. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకు బంధువులు, మిత్రులు వస్తారు. ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్నిక్ వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపజేసుకుంటారు. మీతో కలిసి పనిచేసేవారు మీరు తిక్కగా అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే డొంక తిరుగు సమాధానాలు వస్తే కోప్పడకండి. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అవి పోగొట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు లేత తెలుపు, తెలుపు రంగు వేసుకుంటే మీకు మంచి జరుగుతుంది. సో అలాగే ఈరోజు మీకు చేయాల్సిన పరిహారం, వ్యాపార జీవితంలో విజయాలు సాధించాలి అంటే అవసరమైన ప్రజలకు ఎరుపు కాయ ధాన్యాలు అనేది దానం చేయండి. మంచి జరుగుతుంది. ఈరోజు సంపద, కుటుంబం, ప్రేమ, అలాగే పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, ఉద్యోగం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీనరాశి విషయానికి వస్తే అంతులేని మీ విశ్వాసం, సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని ఇస్తుంది. ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి. కానీ మీ దూకుడు స్వభావం చేత మీరు అనుకున్నంతగా ప్రయోజనాలను పొందలేకపోతారు. మీ సమస్యలు తీవ్రమవుతాయి, కానీ ఇతరులు అవేమి పట్టించుకోకుండా ఉంటారు. పైగా అది వారికి సంబంధించిన విషయం కాదు అనుకుంటారు.
అనుకుంటారు. అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీరు ఆఫీసుల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి. కొత్తగా ఏదైనా అప్డేట్ అవుతూ నేర్చుకోండి. సో ఇలా చేయడం వల్ల మీ ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఈ రోజు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఈరోజు జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరిచే అవకాశం ఉంటుంది, గొడవ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు కానీ తత్సమ రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, ఇంటిలో నీల పరదాలను వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ అనుభవాలు అనేవి అన్నీ మంచిగా జరుగుతాయి. ఈరోజు ఆరోగ్యం, సంపద బాగానే ఉన్నాయి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి మార్చి 25 మంగళవారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క పరిహారాన్ని పాటించండి. మీరు అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. రేపు మళ్ళీ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.